కన్యా రాశి వారి ఫలితాలు 2026 సంవత్సరంలో ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారంగా ఎలా ఉండే అవకాశాలు కనబడుతున్నాయి. దాదాపుగా ఈ రాశి వారికి అదృష్ట యోగం కనబడుతోంది. అలాగే స్వయం కృతాపరాధులు కనబడుతున్నాయి. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేస్తే చాలు. అంటే ప్రారంభంలోనే, అంటే క్యాలెండర్ ఇయర్లో ప్రారంభంలోనే కాస్త చిన్న చిన్న పొరపాట్లు, ఇబ్బందులు, తల్లిదండ్రులని కొద్దిగా జాగ్రత్తగా చూసుకోకపోవడం, వాళ్ళతో సఖ్యత లేకపోవడం, విభేదించడం, లేదా వాహన వేగము, కొంతమంది లంచగొండలు లంచాలు పుచ్చుకోవడం, ఇలా కొంత ప్రారంభ మాసాల్లో చిన్న చిన్న పొరపాటు జరిగే అవకాశం ఉంది కనుక వాటిని అధిగమించండి. తప్పనిసరిగా మీరు ఈ విష్ణుమూర్తి ఆరాధన, శివుని ఆరాధన చేసుకోవడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అలాగే భగవద్గీత పారాయణం అద్భుతమైనటువంటి ఆనందాన్ని కలిగిస్తుంది. మర్చిపోకుండా ప్రతిరోజు మీరు ఒక 4 శ్లోకాలు, భగవద్గీత శ్లోకాలు చదువుకోండి. తప్పకుండా మీకు అనుకూలత ఉంటుంది. అలాగే లక్ష్మీ ప్రాప్తి కొరకు లక్ష్మీ అష్టోత్తరం చదవండి, కుబేరుడి అష్టోత్తరం చదవండి, తప్పకుండా మీకు అనుకూలవంతంగా ఉంటుంది. ఏదేమైనా రాశి వారికి శుభయోగాలు, కొంత చిన్న చిన్న పొరపాటు జరిగే అవకాశం కనుక జాగ్రత్తలు పాటిస్తే మీకు మంచి సౌకర్యవంతమైన విద్యాభివృద్ధి, పోటీ పరీక్షల్లో కానీ, అకాడమిక్ పరీక్షల్లో కానీ, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్ లాంటి పరీక్షల్లో, బ్యాక్లాగ్ పోస్ట్ పరీక్షల్లో కానీ, లేదా వార్షిక పరీక్షల్లో కానీ అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించే అవకాశాలు ఉన్నాయి. కళాకారులకి, క్రీడాకారులకి లాభాలు, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లెల వారికి లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలి కూడా అభివృద్ధి పొందుకునే అదృష్ట యోగం. విదేశాలు వెళ్ళే నిమిత్తమే మీ ప్రయత్నం అద్భుతంగా ఉంటుంది. తప్పకుండా మీకు విదేశాలు వెళ్ళగలిగే అవకాశాలు కూడా చాలా బలంగా కనబడుతున్నాయి. మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. అలాగే ఫినాన్షియల్గా మంచి లాభాలు, గ్రోత్ బాగా కనబడుతుంది. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోనూ అభివృద్ధి ఉంటుంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధనప్రాప్తి ఉంటుంది. అలాగే ఈ ప్రారంభ మాసాల్లో డబ్బులు అనవసరంగా అపాత్ర దానం చేయడం వల్ల, లేదా పనికిమాలిన వ్యక్తులకి అప్పు ఇవ్వడం వల్ల రావడం కొంత కఠినంగా ఉంటుంది. వస్తాయి కానీ కొద్దిగా అనుకున్న సమయానికి రాకపోవచ్చు. కాబట్టి ప్రారంభ మాసాల్లో జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేస్తే మీకు చాలా మంచిదన్న విషయాన్ని గమనించుకోండి. ఏదైనా వృత్తి ఉద్యోగాల లాభాలు, నూతన ప్రభుత్వ ఉద్యోగ ప్రాప్తి, ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం, ప్రమోషన్, ఇంక్రిమెంటు, ఒక సంవత్సరం నుంచి మరో సంవత్సరంలోకి మారడం కూడా మంచిదే. కాకపోతే ఉద్యోగ ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది, చాలా విపరీతమైనటువంటి ఒత్తిడి. బాబో ఇదేంటి ఇంత ఒత్తిడి ఉంది, 3 పని నేనే చేయాల్సి వస్తుంది అనుకునేటువంటి స్థితి కూడా కనపడుతోంది.